గైస్ వెల్కమ్ బ్యాక్ గైస్. ఆల్రెడీ జూలై ఫస్ట్ రోజు రికమెండ్ చేసిన స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్లో కమిన్స్ ఇండియా, హీరో మోటార్ కార్పొరేషన్, ఎన్ఎండిసి ఈ 3 స్టాక్స్ని అయితే అనలైజ్ చేసాము. బ్రిటానియా అనలైజ్ చేయలేదు. సో ఇప్పుడు బ్రిటానియా చార్ట్ని అయితే మనం అనలైజ్ చేద్దాం ఈ వీడియోలో. సో గైస్, ఇది బ్రిటానియా చార్ట్ అనమాట. డైలీ టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది బ్రిటానియా. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు, ఈ ఈచ్ లైన్ వచ్చేసి మంత్లీ, వీక్లీ, డైలీ అండ్ ఇంట్రాడే బులిష్నెస్కి ఇండికేట్ చేస్తుంది అనమాట. సో మనం ఈ స్టాక్ని అరౌండ్ 5800 లెవెల్ను పికప్ చేసుకోవడం జరిగిందనమాట. 5800 లెవెల్లో. అండ్ 5800 లెవెల్ నుంచి దీనిపైన 5% పెరిగితేనే ఇందులో మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ప్రాఫిట్ బుక్ కాలేదు, స్టాప్ లాస్ హిట్ కాలేదనమాట. దీని స్టాప్ లాస్ వచ్చేసి అరౌండ్ 5510 దగ్గర ఉందన్నమాట. మినిమం 5 అంటే మ్యాక్సిమం 5% స్టాప్ లాస్తో ఈ స్వింగ్ ట్రేడింగ్ పొజిషన్ తీసుకున్నాం కాబట్టి 5510 ఈ రేంజ్లో ఉంటుంది. ఈ రెండు లైన్ మధ్యలో ఉంటుంది. మంత్లీ, వీక్లీ బుల్లిష్నెస్కి మధ్యలో ఆ స్టాప్ లాస్ ఉందన్నమాట. సో కరెంట్లీ స్టాక్ వచ్చేసి 5594 దగ్గర ఉంది. ఆల్రెడీ మనం 3 స్టాక్స్లో అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరిగింది. ఎన్ఎండిసిలో అండ్ కమిన్స్ ఇండియాలో అండ్ హీరో మోటార్ కార్పొరేషన్. అంటే ఫస్ట్ జూలై రోజు 4 స్టాక్ రికమెండ్ చేశాను. 4 స్టాక్లో 3 స్టాక్లో మినిమం 5% ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది. కావాలంటే ఆ వీడియోస్ని అయితే మీరు చూడండి. అండ్ బ్రిటానియాలో మాత్రం ఇప్పటి వరకు ప్రాఫిట్ బుక్ కాలేదు, స్టాప్ లాస్ బుక్ కాలేదు అనమాట. ఓకే, 5580 దగ్గర అంటే ఈ రేంజ్లో ప్రాఫిట్ అయితే స్టాక్ అయితే పికప్ చేసుకోవడం జరిగింది. ఈ రెడ్ క్యాండిల్ కదా, ఈ రెడ్ క్యాండిల్ ఏ రోజు క్యాండిల్ అంటే ఇది ఫస్ట్ జూలై రోజు క్యాండిల్ అనమాట. 5800 పైన 5% ఎంత అవుతుందో చూద్దాం. సో 5% వచ్చేసి 290 ప్లస్ 5800 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 6090కి రీచ్ అయితేనే ఇందులో మనము ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం. ఓకే, ఒకవేళ స్టాప్ లాస్ వచ్చేసి ఎంత అంటే 5% కదా, దీన్ని ఇందులో నుంచి మైనస్ చేయాలి. 5800 నుంచి మైనస్ చేస్తే అంటే 5510 దగ్గర రాగానే ఇందులో నుంచి మనం ఎగ్జిట్ అవ్వడం జరుగుతుంది అనమాట. స్టాక్ ఇక్కడ 5510 దగ్గర కన్నా రావాలి, లేకపోతే 6090 కన్నా స్టాక్ అయితే రీచ్ అవ్వాలన్నమాట. ఓకే, ఈ 2 లైన్స్లో అంటే ఎటు ఇప్పుడు ప్రజెంట్గా స్టాప్ లాస్ బుక్ కాలేదు, టార్గెట్ హిట్ కాలేదన్నమాట. సో లెట్స్ వెయిట్ చేద్దాం నెక్స్ట్ వీక్లో ఏమవుతుందో. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్వింగ్ ట్రేడింగ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, స్వింగ్ ట్రేడింగ్ రికమెండేషన్స్ కావాలనుకునే వాళ్ళు నాకు వాట్సాప్ పైన అయితే కనెక్ట్ అవ్వండి.